న్యూ ఇయర్ రాబోతోంది. ఈసారి మీ పార్టీని ఫామ్ హౌస్ లో ప్లాన్ చేయాలనుకుంటే వెంటనే డోసే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోండి. నమస్తే. నీ కోసం నా భర్తను చంపేసిన ప్రియుడు మహేష్తో పూర్ణిమ చెప్పినటువంటి మాట, నా భర్తను చంపేసినా ఇంక మనం హ్యాపీగా ఉండొచ్చు, మనం సంతోషంగా ఉండొచ్చు, మనకి ఏ అడ్డు అదుపు లేదు. ఇది అంటే ఎంత దారుణంగా కట్టుకున్న భర్తను మోసం చేస్తున్నారు, కట్టుకున్న భర్తను చంపేస్తూ ఉన్నారు కూడా క్లియర్గా అర్థమవుతుంది. హైదరాబాద్ మేడిపల్లిలో జరిగిందండి ఈ ఘటన. పూర్ణిమ తన భర్త అశోక్ని మొత్తం అడ్డు తొలగించుకుంటే ప్రియుడు మహేష్తో ఇంకా హ్యాపీగా ఉండని చెప్పి ఒక ప్లాన్ గీసింది. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే అమాయకులైనటువంటి భర్తలు ప్రాణాలు కోల్పోతున్నారు ఈ మధ్యకాలంలో. ఈ పూర్ణిమ స్టోరీ ఏంటో మీకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. పూర్ణిమ ఇంటి దగ్గరే ఒక ప్లే స్కూల్ నడిపిస్తోంది. ప్లే స్కూల్లో పిల్లలకి ట్యూషన్ చెప్తూ ఉంటుంది. భర్త అశోక్ ఒక ఇంజనీరింగ్ కళాశాలలో మేనేజర్గా వర్క్ చేస్తూ ఉన్నాడు. అయితే ఈ మహాతల్లి అక్రమ సంబంధం పెట్టుకుంది మహేష్ అనే వ్యక్తితో. ఆ మహేష్ ఎవడు? కూలీ పనులు చేసుకుంటూ ఉంటాడు, నిర్మాణ కూలీగా పనిచేస్తూ ఉన్నాడు మహేష్ అనే వ్యక్తి. అతనితో పరిచయం ఏర్పడింది, అది ప్రేమ అంట. తర్వాత వాళ్ళిద్దరూ కలిసి సంబంధం పెట్టుకున్నారు. భర్త లేనప్పుడు వాళ్ళు సరదా సలాపాల్లో మునిగి తేలుతూ ఉన్నారు. ఇది భర్తకు తెలిసింది. అశోక్కి మందలించాడు, ఇది కరెక్ట్ కాదు, నీ పద్ధతి మార్చుకో, గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఆ ఇల్లు కూడా మార్పించేసి వేరే కాలనీలో నివాసం పెట్టారు. ఇక్కడుంటే ఇవి ఇదే విధంగా చేస్తుంది, మారటం లేదు ఎంత చెప్పినా అని చెప్పి వేరే కాలనీలో కూడా తీసుకెళ్ళాడు. మళ్ళీ అక్కడ కూడా సేమ్ తంతు మహేష్తో అదేవిధంగా సంబంధం కొనసాగిస్తూనే ఉంది. అయితే భర్త మళ్ళీ హెచ్చరిస్తూ ఉన్నాడు, నువ్వు ఈ విధంగా ఉంటే వాళ్ళకి 12 సంవత్సరాల బాబు కూడా ఉన్నాడండి. సో మనం కరెక్ట్గా లేకపోతే మన పిల్లడు భవిష్యత్తు కూడా అంధకారం అయిపోతుంది, ఇది పద్ధతి కాదు, ఇకనైనా మార్చుకో, లేదంటే సీరియస్గా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది అని చెప్పి ఇంకా హెచ్చరిస్తూనే ఉన్నాడు. ఆమెకి ఆలోచన మారిపోయింది. నా సుఖానికి అడ్డొస్తున్నాడు భర్త అశోక్, నా సంతోషాలకు అడ్డొస్తూ ఉన్నాడు. ఈ అశోక్ అనేవాడే లేకపోతే, నా జీవితంలో వీడు లేకపోతే ఇంకా ప్రియుడు మహేష్తో ఎంచక్క నేను ఎంజాయ్ చేసేవచ్చు అని చెప్పి ఒక ప్లాన్ వేసింది. ఒక ప్లాన్ వేసి భర్తను ఏ విధంగా చంపాలో ఆలోచన చేసి ప్రియుడు మహేష్కి చెప్పింది. ఏం చెప్పింది? నేను చంపేద్దాం అనుకుంటున్నా, నేను నీకోసమే నా భర్తను నేను చంపేస్తా ఉన్నా, ఏం చేయాలో చెప్పు, దా మాట్లాడుకుందాం అని పిలిచింది. వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. సరే ఏదో రకంగా చంపేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయారు. ఇంటికి వస్తాడు సాయంత్రం, కాలేజీ నుంచి ఇంటికి వచ్చేస్తాడు సాయంత్రం 6ంటికి. 6 తర్వాత నువ్వు ఇంకా ఎవరన్నా మీ ఫ్రెండ్ని తెచ్చుకో, ముగ్గురం కలిసి ఇంట్లో ఎవరు ఉండరు, భర్త ఒక్కడే ఉంటాడు, మనం వేసేద్దాం. ఇది భార్య ప్లాన్. చూసారా? తన సంబంధం కోసం, తన సుఖాల కోసం కామంతో కళ్ళు మూసుకుపోయి భర్తను కూడా చంపేసే పరిస్థితికి వచ్చిందండి. 11వ తారీఖున డిసెంబర్ 11 ఇంటికి వచ్చాడు కాలేజీ నుంచి. వచ్చినటువంటి వ్యక్తిని అతను రెస్ట్ తీసుకుంటా ఉన్నాడు. ఈ టైంలో ఫోన్ చేసి పిలిపించింది. మహేష్, అతను ఫ్రెండు సాయి, వీళ్ళిద్దరూ వచ్చారు. వీళ్ళు ముగ్గురు కలిసి రెస్ట్లో ఉన్నటువంటి భర్తని ముందు కొట్టారండి. ఇష్టారీతిన ముగ్గురు కలిసి కొట్టారు. అతడు స్పృహ తప్పి పడిపోయినప్పుడు 3 చున్నీలు, 1 కాదు 2 కాదు 3 చున్నీలు గట్టిగా మెడకేసి బిగించి ఒకడేమో కాలు పట్టుకున్నారు, ఒకడేమో తల పట్టుకున్నారు. ఈ ప్రియుడు మహేష్ అనేవాడేమో గొంతుకు చున్నీ వేసి బిగించి గట్టిగా లాగి గొంతు మీద చేపెట్టి నొక్కి చున్నీలతో బిగించి దారుణంగా చంపేశారు. ఇంకా చచ్చిపోయాడు అని చెప్పి నిర్ధారించుకున్న తర్వాత అసలు డ్రామా ప్లే చేసింది ఈ మహానటి. అక్కడ స్టార్ట్ చేసింది నాటకం. మళ్ళీ మీరు ఎట్లా వచ్చారో అట్లా వెళ్ళిపోండి, నేను చూసుకుంటానని చెప్పి వాళ్ళిద్దరిని పంపించేసి బాత్రూమ్ దగ్గరికి తీసుకెళ్ళి ఆ శవాన్ని అక్కడ పెట్టి అప్పుడు స్టార్ట్ చేసింది. బంధువులకి, వాళ్ళు తెలిసిన వాళ్ళకి అందరికీ ఫోన్లు చేసింది. బాత్రూంలో గుండె నొప్పితో పడిపోయాడు, మీరు వెంటనే రండి అని చెప్పి వాళ్ళకి ఫోన్లు చేసి డ్రామా ప్లే చేయడం స్టార్ట్ చేసింది. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తున్నట్టు నాటకం చేసింది. ఆసుపత్రికి తీసుకెళ్తే అక్కడే వైద్యులు చెప్పేశారు, ఈమె శవాన్నే కదా తీసుకొచ్చింది, చంపేసే కదా తీసుకొచ్చింది. లేడమ్మా, చనిపోయాడని చెప్పేసి వైద్యులు కూడా చెప్పారు. ఇంకా ఏడుస్తూ ఉంది, అయ్యో నా భర్త చనిపోయాడు కదా అయ్యో అని చెప్పి తల కొట్టుకుంటుంది, బాదుకుంటుంది, ఇంకా నాకెవరు దిక్కు అని చెప్పి ఈ నాటకాలన్నీ ఆడుతోంది చంపేసి.
తర్వాత అతని ఒంటి మీద గాయాలున్నాయి. పోలీసులు అనుమానాస్పద కేసుగానే నమోదు చేశారు. ఒంటి మీద గాయాలున్నాయి, ఈమె ప్రవర్తనలో ఏదో తేడా ఉందని చెప్పి పోలీసులకు అనుమానం వచ్చిందండి. పోలీసులకు అనుమానం వచ్చి సీసీ కెమెరాలు పరిశీలించారు. ఆ ఇంటి దగ్గర ఉన్న సీసీ కెమెరాలు పరిశీలిస్తే అశోక్ చనిపోయిన రోజు ఆ ఇంటికి 2 వ్యక్తులు రావటం గమనించారు. ఆ వ్యక్తులు ఎవరు అని చెప్పి పోలీసులు తమదైన స్టైల్లో పూర్ణిమని విచారిస్తే మొత్తం నిజాలన్నీ కూడా బయటపెట్టేసింది. ఎస్ మహేష్కి నాకు సంబంధం ఉంది, మేము చాలా రోజుల నుంచి కలుస్తున్నాం, ఈ విషయం నా భర్తకు తెలిసింది, రోజు గొడవలు జరుగుతూ ఉన్నాయి, అందుకే భర్త అశోక్ లేకపోతే నాకు సంతోషమే కదా, నా జీవితం ఇక పూర్తిగా నా ప్రియుడితో హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు కదా, అందుకే నేను చంపేశానని చెప్పి పూసగుచ్చినట్టు స్టోరీ మొత్తం చెప్పేసింది. అంటే కామంతో అసలు ఒళ్ళు కళ్ళు ఏమీ కనిపించకుండా ఇంత దుర్మార్గంగా మనుషుల్ని మోసం చేయడమే కాదు, వాళ్ళని చంపటానికి కూడా వెనకాడటం లేదంటే వాళ్ళకి ఎంత ధైర్యం అండి, ఎంత బరి తెగిస్తున్నారు చూడండి. పాపం 12 సంవత్సరాల బాబు కూడా ఉన్నాడు, తండ్రి ఏమో చనిపోయాడు, తల్లి ఇప్పుడు జైల్లో లెక్క పెడుతుంది, క్రిమినల్. పాపం ఆ బాబు బాగోగులు ఎవరు చూస్తారంటే తల్లి లేదు, తండ్రి లేదు, కనీసం ఆలోచన లేకుండా ఇంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారు. ఒక సైకోలాగా, ఒక క్రిమినల్స్ లాగా బిహేవ్ చేస్తున్నారు. ఒళ్ళు మదం ఎక్కి రోజు ఇంట్లో గొడవలేనంట. వాడొక కూలీతో ఏంటే నీకు అని చెప్పి రోజు గొడవ జరుగుతుంట. కూలీతో ఫ్రెండ్షిప్ ఏంటి, కూలీతో నువ్వు సరసాలు చేయటం ఏంటి అని చెప్పి ఎక్కడ ఆ భార్యని వదిలించుకుంటే బాబు ఆగమైపోతుంది, ఆ 12 సంవత్సరాల బాబు జీవితం ఆగమైపోతుంది అని చెప్పి అతను ఆలోచన చేసి ఇప్పటికైనా మారుతుంది, ఇక రేపైనా మారుతుంది, ఎల్లుండైనా మారుతుందని చెప్పి తన ఇంటిని కూడా వేరే కాలనీలోకి మార్చేసి తన పద్ధతి మార్చుకుంటుందేమనుకుంటే చంపేసే కాడికి వచ్చింది. మళ్ళీ నేను ఏదో రోజు బయటకు వచ్చేస్తాను, మళ్ళీ నా జీవితం నేను చూసుకుంటానంటే అసలు మొత్తం నీ క్యారెక్టర్ బ్యాడ్ అయిపోయింది కదా. ఇంట్లో ఇతర కుటుంబ సభ్యులు, బంధువులు, నీకు తెలిసిన వాళ్ళు అందరూ కూడా ఈమె ఇలాంటిదని చెప్పి తెలిసింది, నీతో ఇంకా ఎవరు మాట్లాడటానికి కూడా ఇష్టపడరు, మొగుడిని చంపేసిందని చెప్పి ఉంటుంది కదా. కానీ చాలా దారుణం అండి. అసలు ఇలా చాలామంది తయారవుతున్నారు ఈ మధ్యకాలంలో. మనం ఈ సంవత్సరం చూస్తే మేఘాలయ హనీమూన్ మర్డర్ దగ్గర నుంచి, గద్వాల్లో జరిగినటువంటి మర్డర్ నుంచి చాలా అంటే చాలా కేసులు కేవలం పరాయి మగాళ్ళ మోజులో పడిపోయి ఇష్టారీతిన భర్తల్ని చంపేసే పరిస్థితికి వచ్చిందంటే వీళ్ళని కరెక్ట్గా శిక్షించట్లేదండి. వీళ్ళని సరైనటువంటి శిక్షలు పడకపోవటమే ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇలాంటి లేడీస్కి ఎలాంటి శిక్ష వేయాలి చెప్పండి? వీళ్ళకి ఏం చేస్తే కరెక్ట్? అమాయకులైనటువంటి భర్తల్ని నమ్మించి మోసం చేసి గొంతు నులిమి చంపేస్తున్నటువంటి ఈ కిలాడీ లేడీల్ని ఏం చేస్తే కరెక్ట్? ఇంకా చట్టాల్లో మార్పులు రావాలా? ఇంకా దారుణంగా వీళ్ళని శిక్షించాలంటే ఉన్న చట్టాలు సరిపోవా? కామెంట్ బాక్స్లో తెలియజేయండి.